విజయనగరం కార్పొరేషన్ పై టీడీపీ కన్నేసిందా అంటే అవును అని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు టీడీపీ జిల్లా నాయకత్వానికి టచ్ లోకి వెళ్లారని చర్చ జరుగుతోంది. ఎలాగైనా మేయర్ పై ఒత్తిడి తీసుకొచ్చి పంపాలని, లేని పక్షంలో ప్రతి అంశానికి నిలదీయాలి అనే ఆలోచనలో ఉన్నారట. ఇందులో భాగంగానే 3 ఏళ్లుగా నోరు మెదపని కార్పొరేటర్లు కౌన్సిల్ మీటింగ్ లో మేయర్ పై విరుచుకుపడినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట్ విజయనగరం నుంచి మనకు అందిస్తారు. అధికారంలోకి రావడమే తర్వాయి ఇక మున్సిపల్ కార్పొరేషన్లపై పాగా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. విజయనగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ తమ వైపు కార్పొరేటర్లను తిప్పుకునే ప్రయత్నానికి నాయకులు అడుగులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఏదైతే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో చూసుకున్నట్లయితే 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49 డివిజన్లో విజయం సాధించింది. అలాగే ఒక ఏకైక కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ ఇక్కడ కౌన్సిల్లో ప్రస్తుతం ఉండే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి రావడమే తర్వాత ఇక కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతుంది. అలాగే వాళ్ళకి తాయిలాలు కూడా ప్రకటించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు స్థానిక మినిస్టర్తో పాటు ఎమ్మెల్యేను కూడా కలిసి పూర్తిగా దీనిపైన చర్చలు జరుగుతున్నట్లు మనకి అందుతున్న సమాచారం. ఇప్పటికే చాలా వరకు కూడా మినిస్టర్లను కలిసి అలాగే తమ యొక్క ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో తమ వార్డు డివిజన్లో ఎట్లాంటి అభివృద్ధి చేయాలి, ఎలాంటి దానిపైన కూడా వాళ్ళు చర్చించినట్లు మనకి సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం 3 ఏళ్లుగా ఏ కార్పొరేటర్ మాట కూడా మాట్లాడని కార్పొరేటర్లు మనం కౌన్సిల్లో చూసాము. అయితే నిన్న ఇటీవల అంటే 2 రోజుల క్రితం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా సమస్యలను లేవనెత్తి పెద్ద ఎత్తున మేయర్ పైన అధికారులపైన పెద్ద ఎత్తున ఒత్తిడికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ సందర్భాలు చూస్తున్నట్లయితే ఎలాగో అయినా కార్పొరేషన్ పైన పాగా వేయాలి అనేది తెలుగుదేశం పార్టీ చూస్తున్న అంశంగా చూస్తుంది. ఇందుకు తగ్గట్టు ప్రణాళికలు కూడా ఎత్తుగడ వేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్న సందర్భం ఉంది. ఈరోజు కూడా కొంతమంది కార్పొరేటర్లతో సమావేశం అయినట్టున్నారు. అయితే ఇప్పుడు 49 మంది కార్పొరేటర్లు ఏవైతే వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరిలో కూడా దాదాపు 20 మంది ఇప్పటికే టచ్లోకి వెళ్ళినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భాన్ని చూసుకున్నట్లయితే దాదాపు అవిశ్వాసం ప్రకటించాలంటే ఇంకా 4 ఏళ్ళు పూర్తి కావాలి. కానీ 3 ఏళ్ళు అయింది, ఇంకొక ఏడాది ఉంది. అయితే మేయర్ పైన కానీ ఒత్తిడి తీసుకొచ్చే ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తే చివరికి మళ్ళీ ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ పైన పాగా వేయొచ్చు అనేది నాయకులు కూడా అలాంటి వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇవన్నీ కూడా ఏదో విధంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పైన పాగా వేయడానికి మాత్రం చకచక పావులు కడుతున్నట్లు మనకి పూర్తి సమాచారం ఉంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, NTV.